ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలు, పీఆర్‌సీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. గతంలోనే ఒక డీఏ అయితే విడుదల చేశారు గదా! సో, ఇందుకు సంబంధించినటువంటి సమాచారం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మొదటిసారిగా నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు డేర్నెస్ అలవెన్స్, వేతన సవరణ సంఘం వంటి వాటిలో మోసం చేశారని ప్రభుత్వ ఉద్యోగులు నిండా మోసపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అయితే విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వాటిని ఎప్పుడు ఇస్తారనేది కేంద్ర మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ అంటే బాకీల సర్కార్ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసాలపైన బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో బీజేపీ మండల అధ్యక్షులతో సోమవారం టీచర్లు ఎమ్మెల్సీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం గెలిచేందుకు వ్యూహం రచించారు. కార్యకర్తలు, నాయకులు దిశానిర్దేశం చేసిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. అధికారంలో వచ్చిన 14 నెలల్లో ఏం చేశారని నిలదీశారు. అన్ని వర్గాలకు పెండింగ్లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు కూడా మోసం చేశారని విమర్శించారు. ఇక నిరుద్యోగులకు 56,000 నిరుద్యోగ భృతి అనేది ఇవ్వాలని, ఇక అదేవిధంగా 2 లక్షల వరకు ఉద్యోగాలు బాకీ ఉన్నారని, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి స్కూటీ బాకీ ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ టీచర్ సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 4 డీఏలు బాకీ పడ్డాయని బండి సంజయ్ అయితే తెలిపారనమాట. సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. మరో 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ రాబోతుంది. అదేవిధంగా చట్టంగా మారగానే 25,000 పోస్టులతో వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాబోతున్నాయని చెప్పారు. ఇక అదేవిధంగా సోమవారం హైదరాబాద్లో టూరిజం కన్వెన్షన్ హాల్లో ఎస్సీ వర్గీకరణ మాదిగల నేతృత్వంలో మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశం అయితే కావడం జరిగిందనమాట. సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక 6 నెలల్లో 90% వర్గీకరణ పూర్తి చేశామని అన్నారు.